వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు పరిపాలన మీద దృష్టి పెట్టడమే కాకుండా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, అలాగే తన నివాసం మీద జరిగినటువంటి దాడి, అలాగే మంగళగిరిలో పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద జరిగినటువంటి దాడుల కేసులు అన్నింటిని కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. కొన్ని రోజుల క్రితం నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఈ యొక్క కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దుండగులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే అతి త్వరలోనే కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు అరెస్ట్ కాబోతున్నారంటూ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినటువంటి కేసుల్లో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసు. ఈ కేసు గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దాడి అయితే జరిగింది. ఈ యొక్క దాడి సంఘటనకు సంబంధించి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ దుండగులను పట్టుకోకుండా, వైసీపీ పార్టీ నాయకులు ఆరోపణలు వచ్చినా కూడా వారిని ఏమాత్రం కూడా విచారణ చేయకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎదురు తిరిగి కేసులు పెట్టారు అంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ అయితే కొంతమంది ముఖ్య నాయకుల మీద ఆరోపణలు అయితే చేసింది. గుంటూరు చెందినటువంటి లేళ్ల ఆపిరెడ్డి, విజయవాడ చెందినటువంటి దేవినేని అవినాష్, వీరిద్దరి మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ కూడా వీరిద్దరి ప్రోద్బలంతోనే కొంతమంది దుండగులు మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేశారంటూ అప్పట్లో ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇక ఇప్పుడు అధికారం మారడంతో, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో ఈ ఇద్దరి నాయకులకు కూడా ఇక్కట్లు తప్పు అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి వీరిద్దరు నాయకుల మీద పోలీసు ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరొక కేసుకు సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉండవల్లో ఉన్నటువంటి తన నివాసం వద్ద జరిగినటువంటి దాడి కేసును కూడా అతి త్వరలో నిందితులను పట్టుకోవాలని ఉన్నతాధికారులకి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ కొంతమంది దుండగులను వెంట పెట్టుకుని చంద్రబాబు నాయుడు నివాసం ఇంటి మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ దాడిని చూపించే వైసీపీ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేసి మంత్రి పదవిని పొందారంటూ కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టడంతో జోగి రమేష్కు కూడా ఇక్కట్లు తప్పు అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆ తెలుగుదేశం పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. మరొక కేసుకు సంబంధించి కూడా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, అక్కడ కార్యాలయం మీద దాడి చేసి నిప్పు పెట్టినటువంటి సంఘటనకు సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా తీసుకుని కేసులు పెట్టాలని, కేసును రీఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. గన్నవరంలో అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం అయితే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పార్టీ కేంద్ర ఆఫీస్ మీద అయితే దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి కూడా అప్పట్లో వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి వల్లభనేని వంశీ మీద కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపణలు చేసింది. వంశీ ప్రోద్బలంతోనే కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ అప్పట్లో ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేయడంతో వంశీ కూడా కొత్త తలనొప్పులు తప్పవు, వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకొక కేసుకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి పట్టాభి మీద జరిగినటువంటి దాడి విషయం మీద కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. పట్టాభి మీద దాడి జరిగినా కూడా అప్పటి అధికార పక్షం కేసులు పెట్టుకోకుండా ఉదాసీనంగా వివరించింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పట్టాభి కేసు విషయంలో పాల్గొన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులకి, ఉన్నతాధికారులు కూడా ఇక్కట్లు తప్పవు, జైలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరొక ప్రత్యేకమైనటువంటి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసు అంగళ్ళ కేసుకు సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంగళ్ళ కేసు విషయంలో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులందరికీ కూడా అతి త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. అంగళ్ళ కేసుకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎదురు కేసులు పెట్టారు. కాబట్టి వాటన్నిటిని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నింటిని కూడా తొలగించాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయం మీద దాడి, గన్నవరంలో పార్టీ కార్యాలయం మీద దాడి, తర్వాత చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి, పట్టాభి మీద కేసు, వీటన్నిటికి కేసులన్నింటిని కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి త్వరలోనే నిందితుల్ని, దుండగులను పట్టుకోవాలని, ఎవరైతే వైసీపీ పార్టీ నాయకుల ప్రోద్బలం ఉంది అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే వైసీపీ పార్టీ నాయకులకి న్యాయపరంగా చిక్కట్లు తప్పు అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది.